హాయ్ అండి. ఈ రోజు మా హస్బెండ్కి అయితే వీక్ ఆఫ్ అండి. ఇంట్లో వెజిటేబుల్స్ లేవు కదా, వెజిటేబుల్స్ తేయడానికి మార్కెట్కి వెళ్దాం రెడీ అయిపో అన్నారండి. అందుకోసం అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక మేము బయలుదేరి మార్కెట్కి వెళ్తున్నాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా అని ఒక హోటల్ దగ్గర అయితే ఆపారండి మా హస్బెండ్ దారిలో. మా హస్బెండ్ అయితే సాంబార్ ఇడ్లీ, నేనైతే రవ్వ దోశ అయితే ఆర్డర్ పెట్టేశాము. టేస్ట్ అయితే చాలా బాగుందండి. కాస్ట్ కూడా అలాగే ఉందిలేండి. పిండి కొద్దే రొట్టె అంటారు కదండి, అలాగే టేస్ట్ ఉంది కాబట్టి కాస్ట్ కూడా ఉంది. తీరా మార్కెట్కి వెళ్ళిన తర్వాత నాకైతే చాలా అనీజీగా అనిపించిందండి. ఊపిరి అందకపోవడం, కళ్ళు తిరగడం, ఒక్కసారిగా నీరసం అయితే వచ్చేసిందండి బాగా. మా అమ్మగారు అయితే ఎప్పుడో ఒక డైలాగ్ అంటూ ఉంటారండి, పెళ్లికి వెళ్ళాలంటే కోడిగుడ్డంత కొవ్వు ఒంట్లో పెట్టుకుని వెళ్ళాలి అని చెప్పేసి అయితే చెప్తూ ఉంటారండి. ఆ డైలాగ్ ఎందుకు చెప్తున్నా తల్లి అని అనుకుంటున్నారా? ఆగండి, అక్కడికే వస్తున్నానండి. మా హస్బెండ్ తో రైతు బజార్ వెళ్ళాలంటే అలాగే ఉండాలండి. మార్కెట్ మొత్తం తెప్పిస్తారండి. మార్నింగ్ 11కి అయితే వెళ్ళామండి రైతు బజారు. ఇంటికి వచ్చేసరికి 2 అయిపోయిందండి. నీరసం కూడా వచ్చేసిందండి. అందుకే ఇంటికి రాగానే నేనైతే పడకేసేసాను. 10 మినిట్స్ అలా కళ్ళు మూసానో లేదో తర్వాత అయితే లేపారండి. కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగుండా ఒక సర్ప్రైజ్ ఉందండి. అది వాచ్. మాకు ఎవ్రీ వీక్ అయితే మండే మాకు సంత అయితే జరిగిద్దండి. పిల్లల్ని తీసుకొని అయితే సంతకి వెళ్ళామండి. బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అంటారు కదండి. సంతలో అయితే మేము చెక్క, ఇలాచి, అలాగే నిమ్మకాయలు అయితే కొనేసామండి. ఇవి కొనుక్కోవడం కోసం 5గురం వెళ్ళామండి. మా పిల్లలు అయితే టాయ్స్ కొనమని గోల్ చేశారు. నెక్స్ట్ వీక్ కొంటామని సర్ది చెప్పి తీసుకొచ్చామండి. మా రెండో సీసందర్ అయితే మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసేసాడు. తీసుకెళ్తావు, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైనా తీసుకెళ్ళు, లేదా టాయ్స్ అయినా కొను అని. టాయ్స్ అయితే కొనలేదు కానీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్లామండి. ఎందుకంటే లాస్ట్ వీకే వెళ్లాల్సింది. వాళ్ళ ఫ్రెండ్ కి మాట ఇచ్చాడంట, ఈ వీక్ వెళ్ళకపోతే మాత్రం మమ్మల్ని కొట్టేసేలా ఉన్నాడు. అందుకే తీసుకెళ్లిపోయామండి. అలా మా ఈ మండే అయితే జరిగిపోయింది. ఈ పిల్లలు కూడా ఇలాగే బ్లాక్ అండ్ వైట్ మెయిల్ చేస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.